ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అయన్నీ కరెక్ట్‌గా అందుతున్నాయి గదా! దానివల్ల తనే సీఎం అవుతాడని అనుకుంటున్నా. కొట్టుకుపోవాలి నిజమే కదా! ఇంకా పవన్ కళ్యాణ్, టీడీపీ ఇంక కనిపించవు. ఎక్కడైతే టీడీపీ అసలు కనిపించకుండా పోయేది. పవన్ కళ్యాణ్ వచ్చి నీరు పోసి కొంచెం పైకి లేపాడు. ఆయన కూడా లేకుండా ఉంటే టీడీపీ అంతమైపోయేది. జగన్‌కి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేది. అది. నాకేం రాలేదు. బట్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి ఒక సీఎంగా తను ప్రజలకి ఏదన్నా డబ్బులు ఇస్తున్నారంటే ఒక సీఎం కనిపించాడు. ఎన్టీ రామారావు తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఎక్కువగా పథకాలు ప్రజలకి అందుబాటులో ఎక్కువ పథకాలు ఇచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిపోయింది కదన్నా. డివైడ్ అయిపోవడం వల్ల ఇంకా సోమరిపోతులు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక పేదవాడి దగ్గరికి వెళ్తే ఆ డబ్బులు సపోజ్ ఆ డబ్బులు అనేది పేదవాడికి అర్థమవుతుంది, యూజ్ అవుతుంది. ఉన్నవాడికి ఇస్తే దాని వాల్యూ తెలియదు, లేనివాడికి ఇస్తే దాని వాల్యూ తెలిసింది కాబట్టి దాన్ని సోమరిపోతూ ఉంటారు కదా. ఎలా ఉంటారు అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కేటీఆర్ గారు ఒక న్యూస్ ఛానల్ అన్నారు, 1,00,000 కోట్లు ప్రజలకి ఇచ్చేస్తే అది పెద్ద తప్పుగా చూస్తారు. 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు స్కామ్ చేస్తే ఎవరు మాట్లాడరని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ ఒక మన ఇంటర్వ్యూలో చెప్పారు, గుర్తుందా? సేమ్ అదే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ప్రజలకి ఇస్తే దాని పెద్దగా బోధం ఇవి అప్లై అయిపోయి ఇప్పుడు అయిపోయింది అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇంకా కొత్త కొత్త ప్రకారం చెప్పాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు అసెంబ్లీలో, 72,000 కోట్లకే నేను లాక్కోలేక ఇక్కడ సత్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టి ఈ పథకాలు మొత్తం యాడ్ చేసుకుని 1,50,000 కోట్లు అవుతుంది అన్నారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడని చెప్పేసి అడుగుతున్నారు కదా. మరి సంపద సృష్టించడం అంటే ఏంటి? ఇప్పుడు 2014 నుండి నేను ఒకటే అడుగుతున్నా, ఒక స్టూడెంట్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం 2014 నుండి 2019 వరకు 2,15,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్ చేశాడు. 2,76,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్ చేశాడు. ఆయన అప్పు ఎలా ఖర్చు పెట్టాడో చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు సీఎం చేస్తారు. ఆ లెక్క చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం లైఫ్ లాంగ్. కరెక్ట్గా చెప్తున్నా వినండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు 2,76,000 కోట్లు అప్పు చేసి ఆ డబ్బులు ఏం చేశాడు అని లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తే ఆయన సీఎం అవుతారు 2024లో. లేకపోతే ఇంకా కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి సీఎం. నేను 100% చెప్తున్నా. ఇంతవరకు 2019లో ఏమైంది? పవన్ కళ్యాణ్ టీడీపీ సపరేట్గా పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేశాడు. టీడీపీ పవన్ కళ్యాణ్ ఓటు చీల్ని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లస్ పాయింట్ అయింది. ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది? ఒక మ్యాక్సిమం 10% డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఒకటయ్యారు కాబట్టి ఓట్లు సేలవు. అంటే పోటీ గట్టిగా ఉంటే కాకపోతే సీఎం జగన్ అవుతాడు. మ్యాక్సిమం 120, 130, 175 రావు, 120, 130తో సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు.